యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 3 and let us read verse 9. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించెను. చాలండి, ఈ మాటలు నాతో అందరూ చెప్పండి. మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడి. యెహోషువ గ్రంథంలో ప్రియులారా, దేవుని ప్రజలు ఏ విధంగా కనాను దేశాన్ని స్వాధీనపరుచుకున్నారో చూడగలుగుతున్నాను. వారి ప్రయాణం అయితే ప్రారంభించబడింది కనాను దిశగా. 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. మనం పంచకాండాలు అంటే మొదటి 5 పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆ ప్రయాణం ఎలా సాగింది, ఏ ప్రాంతాల్లో వారు ఆగారు, ఎక్కడెక్కడ క్యాంప్స్ వేసుకున్నారు, మళ్ళీ ఎక్కడి నుంచి ఎలా బయలుదేరారు, దేవుడు వారిని ఎలా నడిపించాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా పంచకాండాల్లో స్పష్టంగా మనం చూస్తున్నాం. అయితే యెహోషువ గ్రంథం దగ్గరికి వచ్చేసరికి జాషువను ద ఫస్ట్ హిస్టారిక్ బుక్ ఇన్ ద బైబిల్ అని పిలుస్తారు. మొదటి చారిత్రాత్మక గ్రంథం యెహోషువ గ్రంథం అని పిలుస్తారు. పంచకాండముల తర్వాత రాయబడిన గ్రంథం యెహోషువ గ్రంథం. ఈ యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా కనాను దేశాన్ని కైవసం చేసుకున్నారో, ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క గోత్రం వారు ఏ విధంగా స్వాధీనపరుచుకున్నారో చాలా స్పష్టంగా యెహోషువ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుడు ఎన్నో వాగ్దానాలు యెహోషువకు చేశాడు. నేను మోషేకి తోడైనట్టు నీకు కూడా తోడై ఉంటాను యెహోషువ, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నా ఆజ్ఞలను నువ్వు అనుసరించగలిగితే నేను మోషేను నడిపించినట్టుగానే నిన్ను కూడా నడిపిస్తాను. ప్రజల హృదయాల్లో మోషేకు ఎలాంటి స్థానం ఉందో, ఎలాంటి గౌరవం ఉందో, నీకు కూడా అలాంటి గౌరవాన్ని ఇస్తాను. ప్రజలందరూ అలాగే నిన్ను గౌరవిస్తారు. బికాస్ ఐఎమ్ అపాయింటింగ్ యూ యాజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా నాయకుడిగా నేను నియమిస్తున్నానని దేవుడు యెహోషువకు చెప్పినప్పుడు, యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవడం ప్రారంభించారు. 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఒక రిమార్కబుల్ మిరకల్ అక్కడ జరిగింది. ఒక అసాధారణమైన అద్భుతాన్ని దేవుడు వారి జీవితంలో చేశారు. కళ్ళ ముందు కనాను దేశం కనబడుతూ ఉంది. కనాను దేశానికి మరియు దేవుని ప్రజలకి మధ్యలో ఒక నది ఉంది. దాన్ని యోర్దాను నది అంటారు. కోతకాలమున గట్ల వెంబడి ప్రవహించే ఉధృతమైన నది యోర్దాను నది. ఆ నది అడ్డుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కనిపెడుతున్నారు, దేవుడు ఒక అద్భుతం చేయాలి. ఈ రోజుల్లో నదిని దాటాలి అంటే బ్రిడ్జిలు ఉన్నాయి, పడవలు ఉన్నాయి, ఫెర్రీలు ఉన్నాయి, షిప్పులు ఉన్నాయి, రకరకాల వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కానీ పూర్వ దినాల్లో అవన్నీ లేవు. నదిని దాటాలి అంటే ప్రతి ఒక్కరూ ఈదుకుంటూ అన్నా వెళ్ళాలి, లేదా దేవుడు ఏదైనా ఒక అద్భుతం చేసి ఆ నదిని ఎండ చేయగలిగితే ఆరిన నేల మీద వారు నడుచుకుంటూ అయినా వెళ్ళాలి. సో దేవుడు అన్నాడు, నేను అద్భుతం చేస్తాను యెహోషువ, ఎందుకంటే ఐఎమ్ ది గాడ్ ఆఫ్ మిరకల్స్ అండ్ వండర్స్. ఖచ్చితంగా మీ జీవితంలో మేలు చేస్తాను. అయితే మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, వాటిని మీరు చేయగలిగితే నా అద్భుతాన్ని మీరు చూస్తారని యెహోషువను దేవుడు బలపరిచి ప్రజలందరికీ కూడా ఆయన చెప్పాల్సిన విషయాలని చెప్పినప్పుడు యెహోషువ ప్రజలందరినీ కూడా దగ్గరికి పిలిచాలి అంటున్నాడు. మీరందరూ ఇక్కడికి వచ్చి నేను చెప్పే మాటలు వినండి, దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు ఎందుకు మీరు లక్ష్యం ఉంచండి అని యెహోషువ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు వారితో పంచుకున్నట్టుగా ఇప్పుడు చదివిన వాక్య భాగంలో మనం చూస్తాం. వారు ఒక అద్భుతాన్ని పొందుకొనబోతున్నారు. ఒక ఆశ్చర్యకార్యం వారి జీవితంలో జరగబోతా ఉంది. అయితే ఆ ఆశ్చర్యకార్యం జరగడానికి, వారి జీవితాల్లో అద్భుతాన్ని పొందుకోవడానికి దేవుని పట్ల వారికి ఉండాల్సిన అవగాహన ఎలా ఉండాలో యెహోషువ ఇక్కడ బోధిస్తున్నాడు. యెహోషువ చాలా ఉత్తమమైన నాయకుడిగా ఎందుకు మన ముందు ఉన్నాడు అంటే, దేవుని ప్రజలకు ఏది చెప్పాలో, ఎలా చెప్పాలో యెహోషువ బాగా తెలుసు. దేవుని పట్ల మీకున్న అండర్స్టాండింగ్, అవగాహన మీ జీవితంలో అద్భుతాన్ని తీసుకొస్తుంది. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఆయా ప్రాంతాల నుండి, ఆయా గ్రామాల నుంచి, పట్టణాల నుంచి మీలో చాలామంది దేవుని మందిరానికి వచ్చారు. ఎందుకు వచ్చాం మనందరూ ఇక్కడికంటే దేవుని నుండి ఏదో ఒక మేలును పొందుకోవాలని, సజీవుడైన ప్రభువు నుండి ఒక అద్భుతాన్ని పొందుకోవాలని మనందరం దేవుని పాదాల దగ్గరికి వచ్చాం. అయితే అద్భుతం పొందుకోవడానికి సిద్ధపడుతున్న మనము, ఒక ఆశ్చర్యకార్యాన్ని దేవుని నుండి పొందుకోవడానికి సిద్ధపడుతున్న మన జీవితాల్లో మన దేవుడు ఎలాంటి వాడు అనే అవగాహన స్పష్టంగా మనకు ఉండాలి. ఆ అవగాహన లేకపోతే అద్భుతాన్ని మనం పొందలేం, లేదా అద్భుతాన్ని మనం చూడలేం.
యెహోషువ ప్రజలందరినీ కూడా దేవుని వైపు వారి హృదయాల్లో త్రిప్పుకొనున్నట్లుగా వారందరినీ ప్రోత్సాహపరుస్తున్నాడు. ఆ క్రింద వచ్చిన భాగాలు మనం జాగ్రత్తగా చదివితే యెహోషువ దేవుని పట్ల తనకున్న అవగాహనను ప్రజలకు తెలియచేస్తూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడాడు. ఈరోజు నేను వాటిని ఒక్కొక్కటిగా వివరించి నా అంశాన్ని ముగింపులో తీసుకొస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఒక అద్భుతాన్ని ఆశిస్తున్న మనం, ఒక బ్రేక్ త్రూని ఆశిస్తున్న మనం, మన జీవితాల్లో ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, లేదా మరి ఏ ఉద్దేశంలోనైనా దేవుడి నుండి ఒక ఆశ్చర్యకార్యాన్ని మనం ఆశిస్తున్నామంటే అసలు ఆ దేవుడు ఎలాంటి వాడు, ఆయన మన పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఏ దేవుని దగ్గరికి మనం వచ్చాం, ఎలాంటి దేవుని పాదసన్నలు ఈరోజు మనం కూర్చున్నాం, మనం ఆరాధించే దేవుడు, మనం సన్నుతించే దేవుడు, మనం కీర్తించే దేవుడు, మనం మహిమకు పాత్రుడిగా ఎంచుచున్న దేవుడు ఎలాంటి వాడన్న అవగాహన నీలో నాలో ఉంటే ఖచ్చితంగా ఈరోజు మన జీవితాల్లో కూడా ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా మనం పొందుకుంటాం. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, యెహోషువ దేవుని ప్రజలను ఏ విధంగా పురుకొల్పుతున్నాడు, దేవుని పట్ల ఎలాంటి అవగాహన ఉండాలని వారిని సిద్ధపరుస్తున్నాడంటే, మొట్టమొదటి యెహోషువ చెప్పిన మాట, మన దేవుడు సర్వలోకనాథుడు. అందరూ చెప్పండి, మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన సర్వలోక నాథుడు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. దాన్ని మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. సర్వలోకనాథుడు అనే మాట అక్కడ రాయబడింది. ఆ తర్వాత 13వ వచనంలో కూడా అదే మాట రాశాడు, సర్వలోకనాథుడు అని. 2 సార్లు ఆ మాట అక్కడ రాయబడింది, సర్వలోకనాథుడు. ఇంగ్లీష్లో ది లార్డ్ ఆఫ్ ది ఎర్త్ అనే మాట. సర్వభూజనులందరికీ నాథుడు, ప్రభువు అనే మాట అక్కడ స్పష్టంగా రాయబడింది. అది మొదటి అండర్స్టాండింగ్. రెండోది ఏమన్నాడు అంటే, మన దేవుడు జీవము గలవాడు అనే మాట వాడాడు. అవర్ గాడ్ ఈజ్ లివింగ్ గాడ్. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే ఆయన మొట్టమొదటిగా సర్వలోకనాథుడు, రెండవది ఆయన జీవం గలవాడు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. 11వ వచనం మనం చదివితే, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. జీవం గల దేవుడు ఎక్కడున్నాడు? నక్షత్రాల మధ్యలో ఉన్నాడు అన్నాడా? జీవం గల దేవుడు గ్రహాల మధ్యలో తిరుగుతున్నాడు ఉందా? జీవం గల దేవుడు ఎక్కడున్నాడంటే తన ప్రజల మధ్య ఉన్నాడు అని యెహోషువ ఒక చక్కని మాట తెలియజేశాడు. మూడవ అంశం ఏంటంటే, థర్డ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నిన్ను చుట్టుకుని ఉన్న శత్రువులందరినీ నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టగలిగే శక్తిమంతుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాటను మనం 11వ వచనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, జీవంగల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిత్యముగా మీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టుననియు అనియు, దీని వలన మీరు ఏం చేస్తారు? తెలుసుకుంటారు. ఆ శత్రువులు ఎవరు అనేది అక్కడ ఒక లిస్ట్ మనం చూస్తున్నాము. వారందరినీ కూడా వెళ్ళగొట్టడానికి దేవుడు శక్తిమంతుడని యెహోషువ తన ప్రజలందరితో కూడా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అందరూ నా వైపు చూడండి, దేవుడు ఎలాంటి వాడు? ఈరోజు ఎవరైనా నిన్ను అడిగితే, అమ్మా నువ్వు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నావు, ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వెళ్తున్నావు, మీటింగ్ సెంటర్ వెళ్తున్నావు, యూట్యూబ్లో దేవుని వాక్యం చూస్తున్నావు, లేదా మ్యాగజైన్స్లో దేవుని వాక్యం చదువుతున్నావు, పుస్తకాల్లో దేవుని వాక్యం చదువుతున్నావు, టీవీలో దేవుని వాక్యం వింటున్నావు. నువ్వు వింటున్న మాటలన్నింటిని బట్టి నీ దేవుడు ఎలాంటి వాడన్న అవగాహన నీకుంది అని అడిగితే నీవు ఇచ్చే ఆన్సర్ ఏంటి? బైబిల్లో మీరు ఏ భక్తున్నన్నా తీసుకోండి, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి నువ్వు ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే వాళ్ళ దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కొన్ని విషయాలు వాళ్ళకు ఉన్నాయి. నా దేవుడు ఎలాంటి వాడు, నా దేవుడు అలాంటి వాడు అని వారికి వ్యక్తిగతంగా అవగాహనలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు నీవు నేను ఒక అద్భుతాన్ని ఆశించిన దేవుని సందుకు వచ్చినప్పుడు, దేవుడు అద్భుతాలు చేయడానికి ఎప్పుడూ సామర్థ్యం కలిగిన వాడే, ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి ఎప్పుడూ సామర్థ్యం కలిగిన వాడే. ఆయన ఎవరిని విడిచిపెట్టువాడు కాదు, ఆయన ఏ ఒక్కరిని ఎడబాయువాడు కాదు. తను ఆశ్రయించిన వారి జీవితంలో దేవుడు మేలు చేయడానికి ఎప్పుడూ సంసిద్ధుడే. అయితే ఆ దేవుని పట్ల నీకు నాకు ఉండాల్సిన అవగాహన ఎలాంటిది? వాట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ వీ మస్ట్ హ్యావ్ ఆన్ అవర్ లార్డ్? మన దేవుని పట్ల మనకు ఉండాల్సిన అవగాహన. ఈరోజు ఈ 3 విషయాల్ని కూడా త్వరగా నేను వివరించి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. యెహోషువ నీ దేవుడు ఎలాంటి వాడు అంటే, యెహోషువ అంటున్నాడు మొట్టమొదటిగా, నా దేవుడు సర్వలోక నాథుడు, ద లార్డ్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ సర్వభూమిని పరిపాలన చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఆయన. లార్డ్ అనే మాట హిబ్రూలో యాడోనీ అనే మాట అక్కడ రాస్తాం. యాడోనాయ్ అనే పదాన్ని మీరు వినుంటారు. ఎందుకోసం అంటే పూర్వ దినాల్లో
దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదని పదాజ్ఞంలో ఒక ఆజ్ఞ ఉండడాన్ని బట్టి చాలామంది దేవుని ప్రజలు దేవుని నామాన్ని డైరెక్ట్గా ఉచ్చరించేవారు కాదు. ఏమో మన ఇంటెన్షన్స్ మంచిది కాదేమో ఆ నామాన్ని ఉచ్చరించడంలో, ఒకవేళ సరిగా ప్రొనౌన్స్ చేయలేకపోతే, దేవుని నామాన్ని సరిగా ఉచ్చరించకపోతే మరలా ఎందుకు ఇబ్బందులు ఎదుర్కోవడం అని చెప్పి చాలాసార్లు దేవుని నామాన్ని ఉచ్చరించాల్సిన సమయంలో యాడనోయ్ అని పలికేవారు, ప్రభువా అని పిలిచేవారు. ఎందుకోసం అంటే నీ దేవుడిని యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదని దేవుడిచ్చిన ఆజ్ఞను కొంతమంది ఆ విధంగా అర్థం చేసుకున్నారు. వాస్తవానికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ దేవుడిని ఎప్పుడూ కూడా నీ వ్యర్థమైన కోరికలు నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకోవద్దు. ఆయన నామాన్ని వ్యర్థమైన ప్రమాణాల్లో వాడొద్దు. కొంతమంది మాట్లాడితే ప్రమాణాలు చేస్తుంటారు, ఒట్లు పెడుతుంటారు, దేవుడి మీద ఒట్టండి, యేసుప్రభు మీద ఒట్టండి, బైబిల్ మీద ఒట్టండి అని చెప్పి చేస్తున్న చెడ్డ పనులన్నింటికీ కూడా బైబిల్ని దేవుణ్ణి అడ్డం పెట్టేసి ఒట్లు పెట్టేసి వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం అంటే అదే అర్థం. అయితే కొంతమంది ఎలా అర్థం చేసుకున్నారంటే దాన్ని, నేను దేవుని నామాన్ని పలికేటప్పుడు ఒకవేళ సరిగా పలకకపోతే, సరైన ఉద్దేశంతో పలకకపోతే మళ్ళీ ఇబ్బంది వస్తుందేమోనని చెప్పి యాడనోయ్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతుండేవారు. ఆ పదానికి అర్థం ఏంటి అంటే, ప్రభువా, నన్ను పరిపాలించువాడా, నన్ను ఏలుబడి చేయువాడా అని అర్థం. యాహ్వే అనే మాట హిబ్రూలో ఆ పదాన్ని వాడడానికి ఆనాటి దినాల్లో చాలామంది ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అందును బట్టే దానికి అడనోయ్ అనే పదాన్ని వాడుతుండేవారు. ఆ పదాన్ని నూతన నిబంధనలో తీసుకొచ్చిన తర్వాత న్యూ టెస్ట్మెంట్లో క్రియోస్ అనే పదం వాడారు. క్రియోస్ అనగా ప్రభువా అని అర్థం. సేమ్ అదే పదానికి గ్రీక్లో క్రియోస్ అనే పదం వాడబడింది. యేసుక్రీస్తు ప్రభువారిని అనేక సందర్భాల్లో ప్రభువా అని అనేక మంది సంబోధించినప్పుడు అక్కడ క్రియోస్ అనే పదం వాడబడింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక అద్భుతాన్ని ఆశిస్తున్నాం మనం, ఒక ఆశ్చర్యకారాన్ని ఆశిస్తున్నాం మనం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి వాడంటే, ఆయన మనలను ఉన్నతమైన ఉద్దేశాలతో పరిపాలన చేయవాడని గుర్తించాలి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇలాంటి అవగాహన మనలో ఉందా? మన దేవుడు సర్వలోకనాథుడు. ఆమేన్. ఆయన ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక జిల్లాకో పరిమితమైన వాడు కాదు. ఒక కులానికో, ఒక మతానికో, ఒక జాతికో పరిమితమైన వాడు కాదు యేసు ప్రభు. చాలామంది తెలియక ఈ రోజుల్లో దేశానికి ఒక దేవుణ్ణి పంచుతున్నారు, కులానికి ఒక దేవుణ్ణి పంచేసుకున్నారు, మతానికి ఒక దేవుణ్ణి పంచేశారు. యేసు ప్రభు అంటే కేవలం ఆయన క్రైస్తవులకే దేవుడు, ప్రపంచంలో ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి ఆయన దేవుడు కాదన్నట్టుగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా విడ్డూరం ఏంటంటే, కొంతమంది కొన్ని రకాలైన మత వ్యవస్థలకు నాయకులుగా లేదంటే గురువులుగా పిలువబడుతున్న వాళ్ళు కనీస అవగాహన లేకుండా మాట్లాడే మాటలు ఈ రోజున వాట్సాప్లో, యూట్యూబ్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. యేసు ప్రభు అనే ఆ దేవునికి మనం ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే ప్రార్థన చేయాలి, యెరూషలేములో మాత్రమే ఆయన నామం పేరిట ప్రార్థన చేయాలి, ఇటలీలో మాత్రమే, వాటికన్ సిటీలో మాత్రమే యేసు ప్రభుకు ప్రార్థన చేయాలి. ఇంకెక్కడా కూడా యేసు ప్రభు పనిచేయడు, ఇంకెక్కడా కూడా ఆయన యాక్టివ్గా ఉండడు. ఒక్క యెరూషలేములోనే, ఇటలీలోనే, వాటికన్లోనే యేసు ప్రభు దేవుడు కాబట్టి ఆయన అక్కడ వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేస్తాడు. ఇంకా ప్రపంచంలో ఇంకెక్కడ ఆయన పేరు పలికితే యేసు ప్రభు స్పందించడు అన్నట్టుగా కొంతమంది చాలా విడ్డూరమైన వ్యాఖ్యలు వినేవాళ్ళు ఉన్నారని చెప్పేవాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది తయారు ఈ రోజుల్లో. దేవుని గురించిన సరైన అవగాహన, కనీస అవగాహన లేని అపరిపక్వమైన మాటలు ఇవన్నీ కూడా. దేవుడు అంటే అర్థం తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు. అసలు దేవుడు అంటే అర్థం ఏంటంటే సర్వాన్ని పరిపాలన చేయువాడు. ఆయన ఒక మతానికో, కులానికో, ప్రాంతానికో, జాతికో పరిమితం అయిపోతే ఆయన దేవుడు కాదు. వీ కెనాట్ లిమిట్ గాడ్ అండ్ హిస్ ట్రాన్సెండెన్స్. దేవుని యొక్క ఉన్నతమైన అనుభవాలు మనం ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ ప్రాంతానికో, కొంతమంది ప్రజలకో ఎప్పుడు కూడా మనం ఆయన పరిమితం చేయలేం. అందును బట్టి లేఖనం సెలవిస్తూ ఉంది, అవర్ గాడ్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ది ఎర్త్. సర్వలోకంలో ఉన్న ప్రతి మనుషులకి కూడా దేవుడు ప్రభువుగా ఉండాలనే, నాయకుడిగా ఉండాలనే దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను పరిపాలన చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన సర్వలోకనాథుడు అనే మాట లేఖనాల్లో మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యం గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం చదివితే అక్కడ చక్కని మాటను పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో పొందుపరిచారు. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 4 and verse 24. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి. నాథా. ఎలా మొరపెట్టారంటే వాళ్ళు ఏ పదం వాడారు అక్కడ? నాథా అనే పదం వాడబడ. నాథా అనే పదం.
నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును నువ్వేం చేశావు? కలుగు చేసిన వాడు. ఈ నాదుడు ఎలాంటి వాడు? సర్వలోకనాథుడు అని బైబిల్ చెబుతున్నప్పుడు ఈ సర్వలోకనాథుడు ఎలాంటి వాడంటే ఆయన ఆకాశాన్ని, ఆ తర్వాత భూమిని, ఆ తర్వాత సముద్రాన్ని, అందరి సమస్తమును ఏం చేశాడు? ఆయన కలుగు చేసిన దేవుడు. మై గాడ్ ఈజ్ అ క్రియేటర్ గాడ్, మై గాడ్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన కలుగు చేశాడు కాబట్టి సమస్తం మీద ఆయనకి ఏముండాలి? అధికారం ఉండాలి. అధికారం ఉంటుంది కూడా, ఆయన కలుగు చేసిన దేవుడు కాబట్టి. వారందరూ కలిసి దేవుని స్తుతించడం మొదలుపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆ నేపథ్యం మనందరికీ తెలుసు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యాక్ట్స్ చాప్టర్ 3 చదివితే అక్కడ ఒక ఆయన కాళ్ళు పనిచేయలేని స్థితిలో ఉన్నాడు. ఒక అవిటివాడు ఉన్నాడు. ఒక ఆయన, ఈ వాజ్ క్రిపిల్డ్ బై బర్త్, పుట్టుక నుండే నడవలేని వ్యక్తి. దేవాలయం బయట కూర్చున్నాడు. పేతురు యోహానులు వస్తున్నారు దేవుని మందిరానికి వెళ్ళాలని. మధ్యాహ్నం 3 గంటల వేళ వారు దేవుని మందిరానికి వెళ్ళడానికి వస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటుందేమోనని బహుగా ఆశపడ్డాడు. దేవుని సేవకులు అన్నారు, బాబు నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అది మా దగ్గర లేదు, కానీ అంతకన్నా శ్రేష్టమైన మా దగ్గర ఉన్నాయి. నజరేయుడైన యేసు నామం పేరు నువ్వు లేచి నడో అని చెప్పగానే గంతులు వేసేటట్టు ఇతను గంతులు వేసి దేవుని మందిరానికి వచ్చాడని లేఖనంలో రాయబడింది. ఎప్పుడైతే అద్భుతం జరిగిందో అక్కడ దేవుని సేవకులు పాపులర్ అయ్యారు. ఈ వ్యక్తి కూడా ఏమైపోయాడు? పాపులర్ అయిపోయాడు. ఎందుకోసం? పుట్టుకు నుండి అతడు కుంటివాడిగా ఉండి ఒక్కసారిగా దేవుని మందిరంలో గంతులేస్తూ కనబడేసరికి ఖచ్చితంగా ఒక రిమార్కబుల్ మిరకల్ జరిగినప్పుడు అతడు అందరిని ఆకర్షిస్తూనే ఉన్నాడు. లేఖనం సెలవిస్తూ ఉంది అతనికి 40 సంవత్సరాల వయసట. 40 years, 40 సంవత్సరాలు దేవాలయం బయట ఉండిపోయిన ఈ వ్యక్తి ఒక్కసారిగా లోపలికి వచ్చి గంతులేస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ సందర్భంలో ఈ అద్భుతం ఎలా జరిగింది? ఎవరు చేశారు? పేతురు యోహానులు చేశారండి. వాళ్ళ పామరులు కదా, వాళ్ళకి ఏమీ రాదు కదా, ఏమీ చదువుకోలేదు కదా, వాళ్ళు ఎట్లా ఇలాంటి అద్భుతం చేస్తున్నారు? పిలిచారు, సన్హెడ్రిన్ వాళ్ళు పిలిచారు, దైవజనులు పిలిచి వాళ్ళకి హెచ్చరిక చేశారేంటో తెలుసా? జరిగింది ఏదో అయిపోయింది, కానీ ఇక మీరెవరూ కూడా యేసు ప్రభు నామం పేరట ప్రార్థన చేయకండి, ఆ నామం పేరట మాట్లాడొద్దు. ఎందుకంటే ఆ నామం పేరట అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకారులు జరుగుతున్నాయి. కాబట్టి శత్రు సమూహం చేరి దేవుని సేవకులను భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు, మీరు మాట్లాడడానికి వీల్లేదని దేవుని సేవకులు నిర్మోహమాటంగా చెప్పారు. మేము కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేం. మా దేవుని మాట వినడం మాకు శ్రేష్టం. దేవుని మాటలన్నీ కూడా వారు తెలియచేసి చెప్పాల్సిన మాటలని చెప్పిన తర్వాత వారు దేవుని ప్రజలందరి దగ్గరికి వచ్చి జరిగిన విషయాలని చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా దేవుని స్తుతించడం ప్రారంభించారు. నాథా, నువ్వు సృష్టికర్తవు నాయన, నీకు అసాధ్యం అనేది లేదు ప్రభు, నువ్వు సమస్తాన్ని కలుగు చేసిన వాడు, ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, అందులో సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు. కాబట్టి యూ హ్యావ్ అథారిటీ, యూ హ్యావ్ డొమినియన్, యూ హ్యావ్ పవర్ ఓవర్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవ చరిత్రలో దేవునికి సంపూర్ణ అధికారం ఉంది, ఆయన నాథుడు అని వాళ్ళు సంబోధించి వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానట. ఆ ప్రార్థన చేసిన చోటు ఏమైందని చెప్పండి? కంపించిందని బైబిల్లో రాబడి. ఆ క్రింద వచ్చిన అవన్నీ మనం చూస్తాం. వారు దేవుని ఆత్మ ద్వారా నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేసినప్పుడు ధైర్యంతో దేవుని వాక్యం బోధించడానికి దేవుడు వారిని సిద్ధపరిచినట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. దేవుడు సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు, సృష్టికర్తన దేవుడు. ఆయన అంగీకరిస్తున్నావా? ఆయన నాథుడని గుర్తించావా? ఆయన సకలము చేయగలడని గుర్తించావా? 97వ కీర్తన 5వ వచనంలో మాట ఉంటుంది చూడండి. అదే మాటను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఈ సర్వలోకనాథుడు ఎంత శక్తి గలవాడు అంటే 97వ కీర్తన 5వ వచనంలో చదువుతున్నాం. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. పర్వతములు మైనం వలె ఏమైపోతున్నాయట? కరిగిపోతున్నాయట. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. మైనం ఎంతమంది చూశారు? వ్యాక్స్ చేతులు ఎత్తలేదు. కొంతమంది ఏమైనా తెమ్మంటారు, ఏమన్నా వద్దులే అమ్మ మీరేం తీసిరాకర్లా. మైనాన్ని బట్టికెళ్ళి ఎండలో పెడితే ఏమైంది చెప్పండి? కరిగిపోద్ది. మళ్ళీ ఇంకో పని ఏం చేయక్కర్లా. మైనం కరగాలంటే నువ్వు పెద్దగా ప్రయాసపడక్కర్లేదు. దాని చుట్టూ చేరి ఫ్యామిలీ అంతా చేరి కొంచెం కరుగమ్మ అని అనాల్సిన అవసరం లేదు. దాన్ని తీసుకెళ్ళి ఎండలో పెడితే మైనం ఏమైంది? కరుగుద్ది. వడ్రంగి పని చేసే వాళ్ళు ఎవరిని ఉంటే మైనాన్ని వాడుతూ ఉంటారు, వాళ్ళ వ్యాక్స్ను వాడుతూ ఉంటారు. ఆ కర్రలు జక్కుతున్నప్పుడు, లేదంటే ఆ చిన్న చిన్న మేకులు లాంటి కొట్టాలన్నప్పుడు స్మూత్గా ఆ పని జరగాలంటే మైనాన్ని వాడుతూ ఉంటారు. ఎండలో పెడితే కరిగిపోద్ది.
దేవుని సన్నిధిలోనట పర్వతాలు మైనం వల్ల ఏమైపోతాయట? కరిగిపోతాయట. పర్వతాలు మైనం వల్లే కరగడం అంటే ఏంటి దాని ఉద్దేశం? జాగ్రత్తగా గమనించండి. ఈ లోకంలో ఘనమైనవి అన్నవి, ఈ లోకంలో గొప్ప గొప్పవి అన్నవి, ఈ లోకంలో అసాధ్యమైన అన్నవన్నీ కూడా నా దేవుని సన్నిధిలో కరగాల్సిందే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమాయింపరిచాను. మైనం వల్లే పర్వతాలు కూడా కరిగిపోగలిగే శక్తి నా దేవునికి ఉంది. కొన్నిసార్లు నీ సమస్యను చూసి చాలా అధైర్యపడిపోతుంటావు. అయ్యా, నాకు వచ్చిన కష్టం అండి, ఇంక ప్రపంచంలో ఇంకెవ్వరికీ రాదండి ఇలాంటి కష్టం. నేను నా కుటుంబంలో ఎదుర్కొంటున్న సవాళ్ళు ఇంక ఈ ప్రపంచంలో ఎవరు ఎదుర్కోవట్లేదండి వెస్లీ గారు. మై ప్రాబ్లమ్ ఈజ్ సో బిగ్ బియాండ్ మై ఎక్స్ప్లెనేషన్. నేను వివరించడానికన్నా ఎక్కువగా నా సమస్య ఉందండి. నా సమస్యలు పర్వతాల వల్లే నా ముందు నాట్యమాడుతున్నాయి. నా సమస్యలు పర్వతాల వల్లే నా ముందు నిలబడి నన్ను సవాలు చేస్తున్నాయి. నీవు నన్ను జయించలేవు, నీవు నన్ను జయించలేవు అనే లేఖనం సెలవిస్తూ ఉంది. సర్వలోకనాథుడు సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో పర్వతాలు మైనం వల్ల ఏమైపోతున్నాయట? కరిగిపోతుంది. దట్స్ ద పవర్ ఆఫ్ అవర్ గాడ్. అది మన దేవుని శక్తి. ఒక అద్భుతాన్ని ఆశిస్తున్న నీవు నీ దేవుడు సర్వలోకనాథుడని గుర్తించావా ఈరోజు? ఆయన సమస్తాన్ని కలుగు చేసిన వాడని ఆయన సన్నిధిలో ప్రియులరా పర్వతాలు కూడా మైనం వల్లే కరుగుతున్నాయనే విషయం నీకు అర్థమైందా? నీకు అది అర్థమైతే నీ సమస్యలను బట్టి నువ్వు కృంగిపో. నీకు అది అర్థమైతే నీ ఇబ్బందులను బట్టి నువ్వు గుండెలు బాదుకో. నీకు అది అర్థమైతే నీకున్న సమస్యను చూసి బెంబేలెత్తిపో. దేవుడు నన్ను మర్చిపోయాడండి, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడండి, ఆయనకి ఎందుకో ఇది అసాధ్యంగా అనిపిస్తుందండి, ఈ పని మాత్రం దేవుడు చేయలేకపోతున్నాడు, చేయలేడేమోనండి, ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావంటే నీ దేవుని గురించిన సరైన అవగాహన నీకు లేదేమో. ఒక అసాధారణ అద్భుతం ఇశ్రాయేలు ప్రజలు చూడబోతున్నారు. దేవుడు యోర్దాను నదిని ఏకరాశిగా సారెతాను అనే ప్రాంతంలో ఆదాము అనే పురంలో ఆ నీటిని ఆపబోతున్నాడు. వారున్న ప్రాంతానికి ఎగ్జాక్ట్గా 16 మైల్స్, ఒక 20 కిలోమీటర్ల దూరంలో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు కాసేపట్లో. అయితే ఆ అద్భుతం పొందడానికి ముందు యెహోషువ ప్రజలందరూ హృదయాలు సిద్ధపరుస్తున్నారు. ఏ దేవుడైతే మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నా ఆ దేవుడు సర్వలోకనాథుడని గుర్తించండి. మై డియర్ ఫ్రెండ్, ఇఫ్ యుడ్ లైక్ టు సీ ఎ మిరకల్ ఫ్రమ్ ద లార్డ్ దిస్ మార్నింగ్, ప్లీజ్ హ్యావ్ దిస్ అండర్స్టాండింగ్ అబౌట్ యువర్ గాడ్. యువర్ గాడ్ ఈజ్ అ లార్డ్ ఆఫ్ దిస్ ఎర్త్. ఆయన సర్వ సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు ఆయన. యేసుప్రభువు వారి లోకంలో పుట్టినప్పుడు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకుంటున్నారు. ప్రభు దూత వారి దగ్గరికి వచ్చి నిలిచినప్పుడు వారి చుట్టూ ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. అప్పుడు దూత ప్రకటించిన ఒక వార్త ఏంటంటే, మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణములో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన, ఆ మాట చెప్పండి అందరు గట్టిగా, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. ఈయన యేసు క్రీస్తు, లేకపోతే ఈయన మామూలు క్రీస్తు అని అక్కడ వాడబడలా. స్పెసిఫిక్గా దూతలు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన ప్రభువు అయిన క్రీస్తు అనే మాట ఎందుకు వాడారు? ఆ మాట అక్కడ వాడాల్సిన అవసరం ఏంటి అంటే, లార్డ్ ఆఫ్ దిస్ ఎర్త్ అని యెహోషువ కీర్తించిన దేవుడు, సర్వలోకనాథుడు అని కీర్తించబడిన ఆ దేవుడు మనందరినీ వెదికి రక్షించడానికి, మనందరికీ నిత్య జీవనం ఉచితంగా ఇవ్వడానికి పశువుల తొట్టెలో, పశువుల శాలలో ఆయన రిక్తుడిగా జన్మించాడు. అలా అని చెప్పి ఆయన తక్కువ అంచనా వేయడానికి లేదు. హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ సర్వ జగత్తును సృష్టించిన దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి రిక్తుడై, హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, తను తాను రిక్తునిగా చేసుకుని ఆయన ఈ లోకానికి వచ్చాడు. బట్ స్టిల్ దో హీ హస్ చోసెన్ ఎ స్టేబుల్ అండ్ ఎ manger టు బి బోర్న్, హీ ఈజ్ స్టిల్ ద లార్డ్ ఆఫ్ దిస్ ఎర్త్. ఆయన పశువుల తొట్టెల్లో, పశువుల శాలలో పుట్టినంత మాత్రాన ఆయన తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. ఆయన అప్పటికీ ప్రభు అయిన దేవుడే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమయంపరచండి. ఆయన తన లక్షణాన్ని కోల్పోలేదు, తన ఔన్నత్యాన్ని కోల్పోలేదు, తన మహత్వాన్ని కోల్పోలేదు. ఆయన ప్రభువుగానే ఉన్నాడు. నిన్ను నన్ను ఏలుబడి చేయడానికి ఆయన ఎప్పుడు సామర్థ్యం కలిగిన వాడే. ఫిలిప్పీ చెరసాలలో జైలర్ అడిగాడు, పౌలు శీల ఆ రాత్రి పాటలు పాడుతుంటే, దేవుని స్తుతిస్తూ ఉంటే చెరసాల పునాదులు అదిరిపోయాయి. ఖైదీలందరూ తప్పించుకుని వెళ్ళిపోయారేమో అనుకునే జైలర్ కత్తి తీసుకుని తను పొడుచుకోవడం ప్రారంభించాడు. విఐపీలు ఎవరైనా జైల్లో ఉంటే ఆ జైలర్స్కి, సూపరింటెండెంట్స్కి ఎంత కష్టమో కొన్నిసార్లు మనం న్యూస్ పేపర్లు చదువుతుంటే అర్థమవుతుంది. ఈ రోజుల్లో కదా, లోపల చిన్న జరిగిన 4 దోమలు తిరిగినా కానీ అది ఏమైపోతుంది ఈ రోజుల్లో? పెద్ద న్యూస్ అయిపోతా. లేకపోతే ఒక 4 ఈగల వాళ్ళని అంటే భోజనం మీద అదో పెద్ద న్యూస్ అయిపోతుంది. ఎందుకంటే విఐపీలు ఎవరైనా జైల్లో ఉంటే వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. పౌలు శీలను అప్పగించి
జాగ్రత్తగా చూడు వీళ్ళ సంగతి ఏంటో తేల్చాలని చెప్పి ఫిలిప్పి పట్టణంలో తీసుకెళ్ళి అప్పగిస్తే చెరసాలంతా కూడా తెరిచివేయబడి ఆ పునాదులను అదిరిపోయి తలుపులన్నీ తెరిచిపోతే ఆ వ్యక్తి ఇంకా నా ఉద్యోగం పోద్ది, నన్ను తీసుకెళ్ళి మరణశిక్ష విధిస్తారు నాకు అని చెప్పి భయపడి ఆ జైలర్ తను పొడుచుకోవడానికి సిద్ధపడుతున్న ఆ సందర్భంలో దైవజనులైన పౌలు మరియు సైలస్ వాళ్ళిద్దరూ కూడా దేవుని బిడ్డలుగా, అయ్యా నీకు నీవే హాని చేసుకోవాల్సిన అవసరం లేదు, మేమంతా ఇక్కడే ఉన్నాం. పౌలు గారిలో ఉన్న గొప్ప నమ్మకం ఏంటంటే, బాబు నేను ఇక్కడే ఉన్నానని చెప్పాల్సిన పౌలు మేమంతా ఇక్కడ ఉన్నామంటే అర్థం ఏంటంటే, పౌలు గారి సువార్త విన్న ఖైదీల్లో కూడా ఏమొచ్చింది చెప్పండి? మార్పు వచ్చింది. దేవుని సువార్త విన్న వాళ్ళందరూ కూడా మేము చెరసాల తలుపులు తెరిచిపోయినాయి అని చెప్పి బయటికి వెళ్ళిపోవాలనుకోవడం లేదు. పౌలు శీల చెబుతున్న మాటలు మాకు అవసరం, ఆ మాటలు ఇంకా మేము వినాలనుకున్నామని వాళ్ళకు పారిపోవడానికి అవకాశం వచ్చినా కానీ ఖైదీలందరూ లోపలే ఉండిపోయారంటే దేవుని సన్నిధి ఎంత బలంగా ఉందో ఆలోచించేయండి. ఆ సందర్భంలో జైలర్ అడుగుతారు, లార్డ్ సర్ వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్? నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ఆ రాత్రి పౌలు శీల పాడుతున్న పాటల్లో రక్షణ గురించిన వర్తమానం అతనికి అర్థమైంది. ఆ అర్ధరాత్రి వేళ బొండలు వేసి బిగించబడినప్పుడు, ఆ స్టాక్స్లో వారిని బంధించినప్పుడు వారు పాడుతున్న పాటల్లో రక్షణ అంటే ఏంటో అర్థమైంది వాళ్ళందరికీ కూడా. ఈరోజు మనం పాడుతున్న పాటల యొక్క అర్థాలు ఎలా ఉన్నాయి? మనం పాడుతున్న పాటల్లో ఇతరులు రక్షణ పొందాలనే ఆశ పుట్టిస్తున్నాయి ఆ పాటలు. ఇతరులు దేవుని వైపు తిరగాలనే ఆకాంక్ష వారిలోకి వస్తూ ఉందా? దైవజనులు పాడిన పాటలు అనేక మందిని కదిలించాయి. రక్షణ గురించిన వర్తమానాన్ని ఆ వ్యక్తి అర్థం చేసుకున్నాడు. సర్ వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్? నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? పౌలు గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? అందరూ చెప్పాలి గట్టిగా, ప్రభు అయినా యేసు ఎవరైనా చెప్పండి, యేసు ఎవరైనా ప్రభు అయిన యేసునందు నువ్వే ఉంచాలా? విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు కూడా ఏం పొందుతారు? రక్షణ పొందుతారు. అక్కడ స్పెసిఫిక్గా పౌలు మరియు శీల ప్రభు అయిన యేసు అనే మాట వాడడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన సర్వలోకనాథుడు. ఈజ్ ద లార్డ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈజ్ ద ఓన్లీ సేవియర్ హూ కెన్ సేవ్ యువర్ సోల్ అండ్ స్పిరిట్. నా ఆత్మలు రక్షించడానికి శక్తిగల దేవుడు ఆయన. నిత్య నరకము నుండి మనల్ని తప్పించగలిగిన వాడు ఆయన. నరక గుండము నుండి తప్పించగలిగిన దేవదేవుడు మన ప్రభు అయిన దేవుడు. లార్డ్ ఆఫ్ దిస్ వరల్డ్, ప్రభు అనే మాట స్పష్టంగా మనం గమనిస్తున్నాం. ఇంకో మాట చెప్తాను, జాగ్రత్త వినండి. శిష్యులందరూ కూడా యేసు ప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత వాళ్ళందరూ కూడా గదిలో ఉన్నారు, క్లోజ్ రూమ్లో. యేసు ప్రభు వారు ఏ తలుపు తీయకుండానే లోపలికి వెళ్ళాడు ఆయన. ఎందుకంటే గ్లోరియస్ బాడీలో ఉన్నారు కాబట్టి, మహిమ దేహాన్ని ధరించుకున్నాడు కాబట్టి ఆయనకి తలుపులు కిటికీలు అడ్డం రాలా. ఆయన లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత శిష్యులందరూ యేసు ప్రభువుని చూశారు, తన్మయత్వంతో నింపబడ్డారు, సంతోషించారు, ఆనందించారు. ప్రభువు వారికి సమాధానాన్ని ప్రకటించారు. వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందండి అని దేవదేవుడు వారికి సహాయం చేశారు. ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆ శిష్యులందరూ ఉన్నారు కానీ ఒకడు మిస్ అయ్యాడు. ఎవరతను? తోమా మిస్ అయిపోయాడు. మరి ఎందుకు మిస్ అయ్యాడు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఆదివారం రాకుండా ఏం చేశాడు, ఎక్కడికి వెళ్ళాడంటే బహుశా ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో మరి మనకైతే తెలియదు. కానీ ఆ రోజు తోమ మిస్ అయిపోయాడు. మరుసటి ఆదివారం మరలా దేవుని ప్రజలందరూ ఒక చోట చేరినప్పుడు ఈసారి తోమ కూడా ఉంటే ప్రభువారు వచ్చారు. అంతకుముందు అన్నాడు, శిష్యులందరూ చెప్పారు మేము యేసుప్రభుని చూసామంటే మీరు అలా చూసి నమ్మేశారేమో. కానీ నేనైతే ఆయన మేకుల గుర్తుల్లో వేలు పెడితేనే కానీ నమ్మననే మాట వాళ్ళు నమ్మనన్నాడు ఆయన. ఆ లాంగ్వేజ్ అలా ఉంటుంది, సాధారణంగా లాంగ్వేజ్. మీరు చావరు అన్నాడు. అవునా? ఎవరితో అన్నాడు ఆ మాట? నోహతోనా? ఆదాము హవ్వలతో కదా. ఆదాము హవ్వలతో ఏమన్నాడు? మీరు చావనే అంటే హవ్వతో మాట్లాడుతూ మీరు చావరు అనే మాట. బహుశా నేను అనుకుంటున్నా లాంగ్వేజ్ అప్పటి నుంచి అలాగా సాతానుగా లాంగ్వేజ్ అనమాట. కొంతమంది చూడండి, రామ్మా దేవుని నేను రానంటే రాను అనొచ్చు కదా. రానంటే రాను. అరే బైబిల్ చదవరా, నేను చదవనంటే చదవను. ఏదైనా చదువుతాడు కానీ బైబిల్ మాత్రం చదవడు కదా. పాడరా పాటలో, నేను పాడనంటే పాడను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటాడు. ఈ లాంగ్వేజ్ ఎక్కడంటే సాతానుగాడది అనమాట ఇది. ఏమన్నా దేవుని కోసం ఏమన్నా ఇద్దామన్నట్టు, ఎవనంటే అంతే, నువ్వు మాట్లాడక ఇంకా అంటాడు. అంటే అర్థం ఏంటి? దేవుని కార్యాల కోసం మనం గుప్పులు ఇప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా కొంతమంది మాట్లాడుతుంటారు. నేను నమ్మనన్నాడు. ప్రభువారు వచ్చిన తర్వాత తోమా కమ్, ఒకవేళ నువ్వు నా చేతుల గురుతుల్లో వేలుపెట్టి చూస్తున్నాడు చూడు. బట్ స్టిల్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్.
నువ్వు అవిశ్వాసివి కాక నువ్వు ఎలా ఉండాలి? విశ్వాసమై ఉండు. చూచి నమ్మేవాడి కంటే చూడక నమ్మేవాడు మరిధన్యుడు. ఆ మాట చెప్పగానే తోమా యేసు ప్రభు ముందు సాగిలపడాలి, అంటాడు, మై గాడ్ అండ్ మై లార్డ్. నా ప్రభువా, నా దేవా. యేసు ప్రభు దేవుడు అని బైబిల్లో ఎక్కడుందండి అని చాలామంది అడుగుతూ ఉంటే తోమా చెప్పిన మాటను జాగ్రత్త గమనించండి. మై లార్డ్ అండ్ మై గాడ్ అని యేసు ప్రభువును సంబోధించండి. నా దేవా అని సంబోధిస్తే, ఒకవేళ నిజంగా యేసు ప్రభు దేవుడు కాకపోతే, ఏమే తోమా బుద్ధి ఉందా నీకు, నన్ను దేవుడు అని పిలుస్తావేటే? ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి వచ్చి జాన్ వెస్లీ గారు మీరు ప్రధానమంత్రి గారు అన్నారు అనుకోండి, ఏమంటాను నేను? ఉంటే ఉండమ్మా, అభిమానం నా మీద, కానీ ప్రధానమంత్రి కాదమ్మా. నేను మామూలుగా క్రైస్ట్ విడిచిపెట్టర్లో పాస్టర్ని మాత్రమే, నేను ప్రధానమంత్రిని కాదని చెప్తానా? లేకపోతే ప్రైమ్ మినిస్టర్ టైటిల్ వేసుకుని తిరుగుతానా? నేను అది కానప్పుడు కాదంటాను. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మై లార్డ్ మై గాడ్ అంటే, తోమా నీకేమన్నా మతిపోయిందా? నన్ను దేవుడు అంటావేంట? నేను దేవుణ్ణి కాదు అని యేసు ప్రభు అన్నాడు అక్కడ? లేదు. ఆనాడు తోమా యేసు ప్రభు ముందు సాగిలపడి మై లార్డ్ మై గాడ్ అంటే నా దేవుడు ఆరాధన స్వీకరించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హి ఈస్ ద లార్డ్ ఆఫ్ దిస్ ఎర్త్ అండ్ ఈస్ ద గాడ్ ఫర్ ఎవ్రీవన్. ఆ రియలైజేషన్ ఎప్పుడైతే తోమాకు వచ్చిందో, దేవుని చేతిలో చాలా బలంగా తోమా ఏం చేశారు చెప్పండి? వాడబడి. ఈ రోజున భారతీయులంగా మనందరం, భారతీయ క్రైస్తవులంగా, ఐ కెన్ ప్రౌడ్లీ సే ఐఎమ్ ఎన్ ఇండియన్ క్రిస్టియన్. నేను భారతీయ క్రైస్తవుని నేను చెప్పడానికి చాలా అతిశయపడతాను, చాలా ఆనందపడతాను. కారణం ఉండదు తెలుసా? భారతదేశంలో క్రైస్తవ్యం ఇంత చక్కగా వెళ్ళునుగుపోవడానికి కారణం, ఆనాడు తోమా అనే దైవజనుడు భారతదేశానికి వచ్చి తన రక్తాన్ని భారత గడ్డ మీద ఏం చేశాడు? ఆయన ఒలికించాడు. హి బికేమ్ ఎ మార్టర్ ఫర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఫర్ ద సేక్ ఆఫ్ గాస్పెల్. దేవుని సువార్త నిమిత్తం, యేసు క్రీస్తు ప్రభు యొక్క రాజ్య విస్తరణ కోసం తోమా తన ప్రాణాన్ని అర్పించాడు. ఈరోజు ఎప్పటికీ కూడా మనం చెన్నై మహానగరం వెళ్తే, పూర్వదినాల్లో దాన్ని మెడ్రాస్ అని పిలిచేవారు. ఆ ప్రాంతంలో ప్రియులారా సెయింట్ థామస్ మౌంట్ ఇప్పటికీ ఉంది. అక్కడికి వెళ్తే తోమా గారి చరిత్ర అంతా స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం. నేను యునైటెడ్ స్టేట్స్లో మనం ఉన్నప్పుడు తమిళనాడులో శివాజీ గణేషన్ అనే ఒక యాక్టర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎప్పుడు నేను చూడలేదనుకోండి, పేపర్లో ఎప్పుడైనా చూడడమే. కానీ అంటే సినిమాల్లో బాగా తమిళ్లో చాలా పేరు కలిగిన వ్యక్తి. ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో కొంతమంది పూర్వదినాల్లో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్దోళ్ళు ఏ విధంగా పేర్లు సంపాదించారో, శివాజీ గణేషన్ అనే ఆయన కూడా తమిళనాడులో అంత పేరు సంపాదించాడు. వాళ్ళ అబ్బాయి, ఆయన ఒక డైరెక్టర్, ఫిలిం డైరెక్టర్. ఆయన ఒక అమెరికన్ పెళ్లి చేసుకున్నాడు. ఒక తెల్లామని పెళ్లి చేసుకుంటే ఆమె నన్ను కలిసింది ఒక మీటింగ్లో. వెస్లీ గారు అని చెప్పి చాలా చక్కగా మాట్లాడుకున్నాం, చాలాసేపు మాట్లాడితే ఆమె మాట చెప్పింది, మేము తోమా గారి మీద సినిమా తీస్తున్నామండి, సుమారుగా ఒక 50 కోట్ల బడ్జెట్ దానికి వెచ్చిస్తున్నాము. నా భర్త ఫిలిం డైరెక్టర్ అండి, శివాజీ గణేషన్ గారి కుమారుడు. మరి నేను నా భర్త వివాహం చేసుకున్న తర్వాత నేను నా భర్తకు సువార్త చెప్పడం ప్రారంభించాను. చాలా విషయాల్లో ఆయన ప్రభు సువార్త వింటున్నాడు, ఇంకా పరిపూర్ణంగా రావాలని ఆశిస్తున్నాను. మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని ఆ పిల్లల ఫోటోలు, వాళ్ళ పిల్లలు అన్నీ కూడా చూపిస్తూ ఉంటే, సెయింట్ థామస్ మూవీ తీస్తున్నారు మారిషియస్ అనే దేశంలో. అంటే భారతదేశంలో కొన్ని పర్మిషన్స్ అవి దొరకడం కొంచెం కష్టం అని చెప్పి మారిషియస్ అనే ఆ కంట్రీలో 50 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నారు సెయింట్ థామస్ మీద. ఆయన ఏ విధంగా భారతదేశం వచ్చాడు, ఎక్కడెక్కడ ఆయన తిరిగాడు, ఎక్కడెక్కడ దేవుని మందిరాలు కట్టాడు, ఇవన్నీ కూడా వెస్లీ గారు ప్రార్థన చేయండి అని చెప్పి ఆమె చాలాసేపు మాట్లాడినప్పుడు, ఓకే కొన్ని విషయాలు సమాజానికి తెలియాల. వాళ్ళు చాలా డీటెయిల్డ్గా రీసెర్చ్ చేసి తోమా గారి మీద, ఆయన భారతదేశానికి రావడం వల్ల సువార్త ఏ విధంగా వ్యాప్తి చెందిందో ఓ చక్కని చిత్రాన్ని వారు చిత్రీకరిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నారంటే, ఆనాడు తోమా, సందేహాల తోమా దేవుణ్ణి నా దేవా అని ఎప్పుడైతే గుర్తించాడో, నా ప్రభు అని ఎప్పుడైతే గుర్తించాడో, when he made Jesus as his personal savior and Lord, everything got changed. ఈరోజు నీ జీవితంలో యేసు ప్రభువుని నీ ప్రభువుగా, నీ దేవునిగా నువ్వు అంగీకరించగలిగితే, ఒకవేళ ఎంతవరకు నువ్వు సందేహాలతో నింపబడిన వ్యక్తివి కావచ్చు, సంశయాలతో నింపబడిన వ్యక్తివి కావచ్చు, నీ జీవితంలో అపజయాలతో నింపబడిన వ్యక్తివి కావచ్చు, దేవుని సన్ని నెగ్లెక్ట్ చేసిన వ్యక్తివి కావచ్చు, లేదా మరొక పరిస్థితులు కావచ్చు, నిన్నే దేవుడు చాలా బలంగా వాడుకొని పోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమతించండి. God can use you, my friend, for the expansion of his lovely kingdom. Your past life doesn't matter with God. నీ గత జీవితం దేవుని సంబంధం లేదు. ఎంత భయంకరమైన గతాన్ని నువ్వు కలిగి ఉన్నావు, దేవుని సందుకు వచ్చి ప్రభువా
యు ఆర్ మై లార్డ్ అండ్ యు ఆర్ మై గాడ్. తోమా దేవుని పాదచరణలో పడినట్టుగా నీవు కూడా ఆయన పాదాల చెంత పడగలిగితే అంతకన్నా ఆధిక్యత మనకు తెలియదు. యెహోషువా నీ దేవుడు ఎలాంటి వాడు అంటే, యెహోషువ అన్నాడు, నా దేవుడు సర్వలోక నాథుడు, హీఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ది ఎర్త్ అనే మాట అక్కడ వాడాడు. రెండవ ప్రాముఖ్యమైన అంశం దొరకొద్ద అంశం అండి, దేవుని సేవకుని యొక్క అవగాహన దేవుని మీద ఎలా ఉంది అంటే, మొట్టమొదటిగా సర్వలోకనాథుడు అన్నాడు. రెండవది 11వ వచనం 3వ అధ్యాయం 11వ వచనం నుంచి చదివితే, జీవము గల దేవుడు ఎక్కడున్నాడు? ఆయన ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు దేవుడు మన మధ్య ఉన్నాడని? స్తోత్రం చెప్దాం ఒకసారి హల్లెలూయా. చాలామంది ఇంకా డౌట్ఫుల్గా ఉన్నారు. ఎంతమంది నమ్ముతున్నారు నిజంగా దేవుడు మన మధ్య ఉన్నాడని? ఆమేన్. ఓ మాట చెప్పమంటారా? యేసు ప్రభువు మన మధ్య ఉన్నాడనడానికి ఒక ఉదాహరణ ఏంటో తెలుసా? ఒకప్పుడు రకరకాల మతాలకు, కులాలకు, ప్రాంతాలకు, జాతులకు, ఉద్దేశాలకు చెందిన మనందరం కూడా ఈరోజు ఇంత చక్కగా దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే ఇది కాదా అద్భుతం? ఇది కాదా మిరక్కల్ అంటే? ఇది కాదా ఆశ్చర్య కార్యం అంటే? ఒకప్పుడు ఎవరైనా ఇలా కూర్చోబెడితే మనం కూర్చున్నామా? మీలో చాలామంది ఇలా కూర్చోమంటే కూర్చొని విన్న దాఖలాలు ఉన్నాయి మీ జీవితాల్లో. ఎవరు నాకు చెప్పొచ్చేది, ఎవరు నాకు నేర్పించేది, ఎవరు మాటలని వినేది అనే అహంభావంతో ఉన్న నీవు ఈరోజు ఇంత చక్కగా కుదురుగా కూర్చుని దేవుని మాటలు వింటున్నావంటే ఇది కాదు అద్భుతం. యేసుక్రీస్తు ప్రభు తన రక్తం ద్వారా కడిగిన తన ప్రజల మధ్య, సంఘం మధ్య ఆయన ఎప్పుడూ సంచరిస్తూనే ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభును అన్మాయపరచండి. గాడ్ మూవ్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజల మధ్య సంచారం చేస్తూనే ఉంటాడు ఆయన. హల్లెలూయా. జీవంగల దేవుడు మీ మధ్య ఉన్నాడు అనే మాట అక్కడ వాడాడు. ద లార్డ్ ఈజ్ విత్ యూ, ఈజ్ అమాంగ్ యూ. దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఆయన జీవము గల దేవుడు. యేసుక్రీస్తు ప్రభు జీవాధిపతి. ఆయన జీవం లేని ప్రతిమ కాదు నా దేవుడు. హల్లెలూయా. ఆయన జీవాధిపతి అయిన దేవుడు, జీవం గల దేవుడు ఆయన. యెహోషువలో అలాంటి అవగాహన ఉంది. అండ్ యూ టేక్ ఎనీబడి ఇన్ ద బైబిల్లో మీరు ఏ భక్తుడినైనా తీసుకోండి, అనేక మంది ఏదో ఒక సందర్భంలో దేవునికి జీవాన్ని గురించి సాక్ష్యం ఇచ్చిన వారే. యోబు భక్తుడు అంటాడు, నా విమోచకుడు ఎలాంటివాడో తెలుసా? నా విమోచకుడు ఎలాంటి వాడు? సజీవుడు. కోల్పోయిందంతా తిరిగి తెచ్చుకోవడానికి కారణం ఏంటో తెలుసా? తన విమోచకుడు సజీవుడు అనే విషయం యోబు గారికి తెలుసు కాబట్టే. బ్లెస్సీ గారు నేను మొన్న ఒమాన్లో సలాలలోకి వెళ్ళినప్పుడు యోబు గారు సమాధి దగ్గరికి వెళ్ళాం. ప్రాఫెట్ అయూబ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఒమాన్ అనే దేశం ముస్లింల పాలనలో ఉంది కాబట్టి, మహమ్మదీ సోదరుల యొక్క కంట్రోల్లో ఆ సమాధి ఉంది కాబట్టి అరబీ పేరు అక్కడ ఉంటుంది, ప్రాఫెట్ అయూబ్ అని. వాస్తవానికి యోబు గారి సమాధి. యోబు గారి జీవిత విధానం అందరం మనకు తెలిసిందే. సమస్తాన్ని కోల్పోయినా విశ్వాసాన్ని కోల్పోలేదు, నిరీక్షణ కోల్పోలేదు, దేవుని మీద తనకున్న అవగాహన కోల్పోలేదు, యథార్థతను కోల్పోలేదు. దేవుడు మరలా కోల్పోయిన దానికి రెండంతలు యోబుకి ఇచ్చి ఆశీర్వించిన కారణం ఉంటుంది తెలుసా? నా విమోచకుడు ఎలాంటి వాడు? ఆయన సజీవుడు. గుర్తించాడు. పూర్వ దినాల్లో గ్రీసు దేశంలో 2 రకాల ప్రజలు ఉండేవారు. అందరూ జాగ్రత్త వినాలి. పౌలు మహాశయుడు ఆరియోపాగస్ అనే ప్రాంతంలో సువార్త చెప్పడానికి వెళ్ళాడు. ఆరియోపాగస్ అనేది అరియోపెగు తెలుగులో అదో పెద్ద బండ అనమాట, తెల్ల బండ. అక్కడ చాలామంది ప్రజ్ఞ కలిగిన వారు, విజ్ఞులు, మాన్యులు, ఆ తర్వాత జ్ఞానం కలిగిన వారు, తెలివి కలిగిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు వచ్చి అక్కడ రీజనింగ్ చేస్తూ ఉండేవారు. ఏదైనా కొత్త సంగతి వినాలంటే చాలా చాలా ఇష్టం అంట వాళ్ళకి. పౌలు గారు ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళాడు, అరియోపాగస్ దగ్గరికి వెళ్ళాడు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఒక విషయాన్ని చెబితే అది గనక ఆమోదయోగ్యం కాకపోతే, అందరికీ ఇష్టం కాకపోతే, అతను చెప్పిన మాటల్లో ఏదైనా మోసం ఉంటే, అబద్ధం ఉంటే, ఆ బండ దగ్గరే వాళ్ళకి స్కార్పియన్ పాయిజన్ ఇచ్చేవాళ్ళట. అంటే తేలు విషయాన్ని తాగించేసేవారు అక్కడే. ఇప్పుడు ఎవరైనా ఆరియోపాగం ముందు నిలబడ్డారు అంటే అయితే సజీవంగా వెళ్ళడం, లేకపోతే అక్కడే ఏమైపోవాలి, చచ్చిపోవాలి, అంతే. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ అనమాట. వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే, ఆమోదయోగ్యం అయితే, అందరికీ ఇష్టమైతే, అక్కడున్న మాన్యులు పెద్దలందరికీ కూడా అది ఓకే అంటే ఈ వ్యక్తిని వదిలిపెట్టేసేవారు. అలా కాదు, వాళ్ళందరి మనోభావాలు కనుక దెబ్బతిన్నాయంటే, ఇతను చెబుతున్న మాటల్లో వాస్తవం లేదంటే వెంటనే ఆ తేలు విషయాన్ని తీసుకొచ్చి ఇచ్చేసేవారట. ఆ తేలు విషయాన్ని నోట్లో వేసి చంపేసేవారు. పౌలు మహాశయుడు నిలబడ్డాడు అక్కడ. పర్వాలేదు, ఒకవేళ నేను చెప్పింది వీళ్ళకి నచ్చక నాకు తేలు విషయం ఇచ్చేసిన పర్లేదు, నేను చచ్చిపోవడానికి రెడీయే, కానీ దేవుని సువార్త మాత్రం వీళ్ళకి అందాలి
పౌలు మీద ఉన్న అభిషేకం అలాంటిది. అన్యజనులకు సువార్త చెప్పడానికి దేవుడు పౌలు గారిని ఏం చేశాడు? అభిషేకించాడు. Anointing upon Paul is something remarkable to take the gospel to the Gentiles. పేతురు మహాశయుడేమో యూదులైన వారికి సువార్త చెప్పడానికి, పౌలు మహాశయుడేమో అన్యులైన వారికి సువార్త చెప్పడానికి దేవుని అభిషేకాన్ని వారు పొందుకుని వెళ్ళారు. సో దైవజనుడు అక్కడ నిలబడ్డాడు, మొత్తం సువార్త అంతా చాలా అద్భుతంగా చెప్పేశాడు. వాళ్ళ భావాలేంటి, వాళ్ళ నమ్మకాలు ఏంటి, వాస్తవం ఏంటో చాలా క్లియర్గా అంతా చెప్పేసిన తర్వాత పౌలు గారు చెబుతున్న మాటలన్నింటిలో కూడా వాస్తవం కనబడింది. కాబట్టే పౌలు గారిని ఏ ఒక్కరు చంపలేకపోయారు. ఆ పర్టికులర్ టైంలో ఆ ఆరియోపాగస్ దగ్గర పౌలు గారితో చాలామంది తర్కించారని బైబిల్లో ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ భాగం అంతా మీరు చదివితే, అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం అంతా చదివితే ఆ మాటలన్నీ అక్కడ ఉంటాయి. దైవజనుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎపిక్యూరియన్స్ అని ఒక గ్రూప్ ఉంటారు. ఎపిక్యూరియన్స్ అండ్ స్టాయిక్స్ అనే 2 రకాల ప్రజలు అక్కడ ఉన్నారు. స్టాయిక్స్ నుంచి స్టాయిసిజం అనేది వచ్చింది. స్టాయిసిజం అనేది ఈరోజు చాలామంది చదువుకున్న వాళ్ళకి తెలుసు. స్టాయిసిజం అనేది ప్రపంచంలో ఒక వేళ్ళునుకుపోయిన సిద్ధాంతం అది. ఆ తర్వాత ఎపిక్యూరియనిజం అనేది కూడా ఒకటి ఉంది. దాన్ని ఎపిక్యూరియన్ అని ఒక ఆయన ప్రతిపాదించాడు ఆ సిద్ధాంతాన్ని. స్టాయిక్స్ యొక్క నమ్మకాలు వేరు, ఎపిక్యూరియన్స్ యొక్క నమ్మకాలు వేరు. పౌలు గారు వారిద్దరితో కూడా వాదించాడు. అయితే ఇప్పుడు సందర్భం వచ్చిన గారు చెప్తున్న జాగ్రత్త వినండి. ఎపిక్యూరియన్స్ ఏం వాదిస్తారంటే, ఎపిక్యూరియనిజం ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎపిక్యూరియనిజం ఏంటంటే, వాళ్ళు ఏమంటారంటే దేవుడు ఉన్నాడు, మేము నమ్ముతున్నాం దేవుడు ఉన్నాడు, కానీ ఆయన హ్యూమన్ అఫైర్స్లో ఇంటర్వ్యూన్ అవ్వడు. ఆయన ఎక్కడో ఉన్నాడు దేవుడు, గ్రహాల అవతల ఎక్కడో, క్లస్టర్స్లో అవతల, సూపర్ క్లస్టర్ల అవతల ఎక్కడో హెవెన్లో ఆయన ఉన్నాడు. ఆయన బాధలు ఆయనకు ఉన్నాయి, ఆయన కష్టాలు ఆయనకు ఉన్నాయి, ఆయన ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి. ఆయన హ్యూమన్ అఫైర్స్లో ఇంటర్ఫీర్ అవ్వడు. ఆయన ఈరోజు నీకు నాకు ఎదురవుతున్న కష్టాలు, ఇబ్బందులు ఆయనకు పట్టవు. ఆయన మనల్ని ప్రేమించాల్సిన అవసరం ఆయనకి లేదు. మనం ఆరాధన ఆయనకి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన హ్యూమన్ అఫైర్స్లో కానీ, మనుషుల యొక్క విధానాల్లో కానీ దేవుడు జోక్యం కలిగించుకోడు. దేవుడు ఉన్నాడు, అయితే ఆయన మనల్ని పట్టించుకోడు, ఆయన మన మధ్య ఉండడు, మనకు ఆయనకి సంబంధం లేదు. అది ఎపిక్యూరియన్స్ వాదించే సిద్ధాంతం. ఈ రోజుల్లో చాలామంది ఫిల్మ్ డైరెక్టర్స్ యొక్క సిద్ధాంతాలు కూడా అవే. కొంతమంది యూట్యూబ్లో చూస్తూ ఉంటే, లేదా వాట్సాప్లో చూస్తూ ఉంటే, ఫిలిం డైరెక్టర్లు బాగా సెలబ్రిటీలుగా పిలబడిన వారు యువతను చాలా ఈజీగా పక్కదారి పట్టించేస్తున్నారు ఈ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళు ఎలాగూ అందరికీ తెలిసిన వాళ్ళు, వాళ్ళ మాటలు అందరూ వింటారు. కాబట్టి సాతానుగాడు చాలా బలంగా వాడుకున్నాడు కొంతమందిని. జాగ్రత్త సుమా. వాళ్ళనే మాటలేనంటే దేవుడు ఉండుంటాడా లేకపోతే లేదా, నీకు ఎందుకు ఆ బాధలని, ఆయన బాధలు ఆయన అనుకున్నాయి. నీ కష్టం ఏదో నువ్వు పడు, నీ ఇబ్బంది ఏదో నువ్వు పడు, నీ విజయం ఏదో నువ్వు సాధించు, నీ భవిష్యత్తు ఏదో నువ్వు క్రియేట్ చేసుకో. అసమానం దేవుడు అంటే దేవుని మీద ఆధారపడతావు ఏంటి? దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తావు ఎందుకు? దేవుని వాక్యం చదవాల్సిన అవసరం ఉంది. ఆయన నిన్ను పట్టించుకోడు, ఆయన నీ మధ్య లేడు, ఆయన నీకు దేవునికి సంబంధం లేదు. ఆయన ఉంటే ఉన్నాడు కాక ఎక్కడో ఉంటాడు. ఆయన బాధలు ఆయనకు ఉన్నాయి, కానీ నిన్ను పట్టించుకోడని చాలామంది ఈ రోజుల్లో యువతను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. But the Bible tells contrary to that. దేవుని వాక్యం వారు అనుకుంటున్న వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. దేవుని వాక్యం ఏంటో తెలుసా? జీవం గల దేవుడు ఉన్నాడు, ఆయన తన ప్రజల మధ్య ఉంటాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎక్కడో ఒక చోట కళ్ళు మూసుకుని ఉండే దేవుడు కాదా ఆయన ఎక్కడో ఒక చోట చెవులు మూసుకుని ఉండే దేవుడు కాదా ఆయన ఎక్కడో కొంతమంది దూతలను ఆయన ముందు పెట్టుకుని, దూతలారా కొంచెం నాకు సేవ చేయండి అని వాళ్ళతో సేవ చేయించుకున్నాడు కాదా ఆయన. నా దేవుడు తన ప్రజల మధ్యకు వచ్చాడు, తన ప్రజల కోసం ఆలోచన చేస్తున్నాడు, తన ప్రజల కోసం తన ప్రాణాన్ని కూడా ఇచ్చిన నా దేవుడు, నా ప్రభు అని యేసయ్య. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జీవం గల దేవుడు ఉన్నాడు, ఆయన తన ప్రజల మధ్య ఏం చేస్తున్నాడు? ఆయన సంచరిస్తున్నాడు. ఆయన what a wonderful fact it is. When you believe that there is God, just believe that he is with you. నువ్వు దేవుడు ఉన్నాడని నమ్మడం ఎంత ప్రాముఖ్యమైందో, ఆయన నీతో నాతో, నీలో నాలో ఉన్నాడు అని నమ్మడం కూడా అంతే ప్రాముఖ్యమైన విషయం. గాడ్ వుడ్ లైక్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్షిప్ విత్ యూ. నీతో నాతో దేవుడు ఒక సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. బైబిల్ ప్రబోధిస్తున్న దేవుడు ఎక్కడో దూరంగా చేతులు కట్టుకుని కూర్చున్న దేవుడు కాదా ఆయన మానవ సంబంధాల్లో ఇంటర్ఫీర్ అయ్యాడు. ఆయన నీ కష్టం ఆయనకి తెలుసు, నీ కన్నీరు ఆయనకి తెలుసు, నీ ఇబ్బంది ఆయనకి తెలుసు, నేను ఎలా లేవనెత్తలో దేవుని తెలుసు, నేను ఎలా వాడుకోవాలని తెలుసు, పగిలిపోయిన నీ జీవితాన్ని తిరిగి ఎలా నిలబెట్టాలో కూడా దేవుని తెలుసు. హి నోస్. జీవం గల దేవుడు ఆయన ఉన్నాడు. యోబు అన్నాడు, నా దేవుడు జీవం గల దేవుడు అని. గొలియాతు నిలబడి సైన్యాన్ని, దేవుని బిడల సైన్యాన్ని సవాలు చేశాడు 40 రోజుల్లో. మీలో ఎవరైనా ఒక్కడు నా మీదకి వచ్చి విజయం సాధిస్తే ఫిలిస్తీన్లు జీవితాంతం మీకు కప్పం కడతారు.
పన్ను కడతారు, మేము మీకు దాసులం అయిపోతాం, రండి ఒక్కడ రండి. 40 రోజులు సౌలు, ఏలియాబు, అబీనాదాబు, షమ్మ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆనాడు సైన్యంలో ఉన్నప్పటికీ ఏ ఒక్కరు కూడా తెగించలేదు. కానీ కాసేపటికి వచ్చాడు. ఎవరో చెప్పాలి గట్టిగా, ఎవరో? దావీదు వచ్చాడు. పట్టుకోలేకపోతారు ఈయన్ని. దావీదు రావడం అన్న మాట ఏంటో తెలుసా? జీవం గల దేవుని సైన్యాన్ని తిరస్కరించిన సున్నతులని ఫిలిష్తీయుడు. అంటే దావీదికి దేవుని మీద ఏముంది చెప్పండి? ఎలాంటి అవగాహన ఉంది? తన దేవుడు ఎలాంటి వాడని తెలుసు దావీదికి. అక్కడే కదా విజయం ఆధారపడి ఉంది. వచ్చి రాగానే చూశాడు, గొల్లియాతు రెచ్చిపోతుంటున్నాడు, జీవం గల దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడు ఇతను. నీ దేవుడు ఎలాంటి వాడు దావీదు అంటే, దావీదు అంటాడు, నా దేవుడు జీవం గల దేవుడు. కొట్టాడు గొల్లియాతును, విజయాన్ని ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకి. కారణం ఏంటో తెలుసా? దావీదులో దేవుని పట్ల అవగాహన ఉంది, జీవం గల దేవుడు అని. కోరవ కుమారు ఒక సందర్భంలో అన్నారు, ప్రభువా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మా ప్రాణం నీ కొరకు ఏమవుతుంది? ఆశ కొనుచున్నది. జీవం గల దేవుని కోసం మా ప్రాణం ఏమవుతుంది? తృష్ణ కొనుచున్నది. కౌరవ కుమారులు అడిగితే వాళ్ళు అన్నారు, కౌరవ కుమారులారా మీ దేవుడు ఎలాంటి వాడంటే, మా దేవుడు జీవం గలవాడు. తన తండ్రి అదే జీవం గల దేవుని మీద, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసి గతించిపోయాడు కోరహు, దాతాను, ఇలాంటి వాళ్ళందరూ కూడా గతించిపోయారు. కానీ కౌరవ కుమారులు జీవం గల దేవుని సన్నిధిలో భద్రపరచబడ్డారు. వాళ్ళన్నారు, ఒక దుప్పి నీటి వాగుల కోసం ఎలా పరిగెడతా ఉంటుందో దేవుని కోసం కూడా మేము అలాగే పరిగెడుతున్నాం. మాకు అలాంటి ఆశ ఉంది, మా దేవుని మీద అలాంటి తృష్ణ ఉంది. ఎండాకాలంలో ఎండలో నడిచేటప్పుడు మన దగ్గర నీళ్ళు లేనప్పుడే ఇంకెక్కువ దామేసేద్ది మనకు కదా. మన దగ్గర ఏదైతే లేదంటామో దాని మీద ఎక్కువ ఆశ పెరుగుద్ది మనకి. అప్పటిదాకా బాగానే ఉంటాడు, రే కొంచెం మంచినీళ్ళు ఉన్నాయి చూడరా అంటాడు. లేవు డాడీ, అమ్మో ఇంకెక్కడ పట్టేసుకుంటుంది. మంచినీళ్ళు లేవు అనేటప్పటికి ఇంకెక్కువ దాహం వేసేస్తుంది మనకు కదా. అరణ్యాల్లో దుప్పులు నీటి కోసం పరిగెడుతూ ఉంటాయట. యాజ్ ద డేర్ ప్యాంట్స్ ఫర్ ద వాటర్. ప్యాంటింగ్ అంటే ఏంటో తెలుసా? ఒగర్చడం, ఒగిరిచేస్తారు. నీటి కోసం ఒగురుస్తుందట దుప్పి. ప్రభువా నీ కోసం నేను అలా ఒగుర్చుచున్నానయ్యా, అంత ఆశపడుతున్నానయ్యా, నిన్ను చూడాలని, ప్రభువా నిన్ను ప్రసన్నం చేసుకోవాలని, నిన్ను తాకాలని, ప్రభువా నిన్ను ఆరాధించాలని, నిన్ను స్తుతించాలని, జీవం గల నిన్ను మహింపరచాలని నా ప్రాణం అలా తహతలాడిపోతుంది. ప్రభువా ఉందా మనలో అలాంటి తహతలాడే అనుభవం ఉందా? అలాంటి ఒగిరిచే అనుభవం ఉందా? దేవుని సందికి రావాలని. 8 గంటల ఆరాధన అంటే 9:30కి వచ్చేసి ఇంకా అవ్వలేదా ముగింపు ప్రార్థన అంటే మన ఎయిమింగ్ అంతా దేనికోసం అనమాట? ఆ ముగింపు ప్రార్థన, బెనిడిక్షన్, బల్ల అది ఉంటే చాలు అనుకుంటాం చాలాసార్లు. దేవుని కార్యాల పట్ల ఆసక్తి లేదు, దేవుని స్తుతించాలంటే ఆసక్తి లేదు. కుటుంబ ప్రార్థన కూర్చోండి భార్య భర్త లేకపోతే ఆ కుటుంబ యజమానురాలు కుటుంబ ప్రార్థన రండి అంటే నిక్కి నీలిగి అయిపోయే టైం మొత్తం అందరూ చేరుకుని అంటారు, చిన్న ప్రార్థన చేసాయి. ఎంత ప్రార్థన చేసేయాలట? క్లుప్తంగా చిన్న ప్రార్థన చేశా. పెద్ద ప్రార్థన చేస్తే ప్రాబ్లం ఏంటి నీకు? పెద్ద ప్రార్థన చేస్తే మరి క్రికెట్ అయిపోతుంది అక్కడ. పెద్ద ప్రార్థన చేస్తే మళ్ళీ అక్కడ ఏమైపోతుంది? సీరియల్ వెళ్ళిపోతుంది. అసలే సాగదీస్తున్నారు 1457 ఎపిసోడ్ అది. ఆ చూసేవాళ్ళు ముసలోళ్ళు అయిపోతారు, కానీ వాళ్ళు మాత్రం ముసలోళ్ళు అవరు కదా. ఎప్పుడెప్పటి నుంచో మన చిన్నప్పటి నుండి వస్తూనే ఉంటుంది అది. వాళ్ళు మాత్రం ముసలోడు. చూసిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి, పిల్లలు పుట్టేసి ముసలోళ్ళు అయిపోయి రేపు చచ్చిపోవడానికి అయిపోతారు, కానీ ఆ డైలీ సీరియల్లో ఉన్న వాళ్ళు మాత్రం ముసలోళ్ళు అవరు. పెద్ద ప్రార్థన చేస్తే తప్పేంటి? కుదరదండి, చిన్న ప్రార్థన చేసేయాలి. జీవం గల దేవుని పట్ల నీకు అలాంటి ఆశ ఉందా? ఆయన కార్యాలు చేయాలన్న తపన నీలో ఉందా? నీ బలం దేవుని కోసం వినియోగించాలన్న తపన నీలో ఉందా? అయ్యా నేను నాకు ఇచ్చిన బలం నా ఊపిరి, నీవు ఇచ్చిన భిక్ష ప్రభువా. ఈ లోకంలో అలా శాంతిగా బ్రతకడానికి చాలామంది ఈ రోజుల్లో కనీసం నోచుకునే పరిస్థితుల్లో ఎప్పుడు ఏమైందో తెలియని పరిస్థితి. యుద్ధ వాతావరణాలు ఎక్కడ పడితే అక్కడ వినబడుతూనే ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం న్యూస్ పేపర్స్లో గతించిన 4-5 రోజుల నుంచి హమాస్ అనే మిలిటెంట్ గ్రూప్ ఇస్రాయేల్ మీదకి 4000 రాకెట్లు వితిన్ 20 minutes టైంలో వాళ్ళు లాంచ్ చేసినప్పుడు సుమారుగా 1000 మంది ఇస్రాయేల్ ప్రజలు చనిపోయారు. రిటాలియేషన్ స్టార్ట్ చేశారు. బుద్ధి చెప్పాల్సిందే, హమాస్ మిలిటెంట్లని ఏరి పరాయాల్సిందే.
ఎవరు ఎన్ని అంటున్నా ఇంకా ఇస్రాయేల్ గవర్నమెంట్ మాత్రం తగ్గట్లేదు. బుద్ధి చెప్పాల్సిందండి వాళ్ళకి. మా స్త్రీలను చిన్నపిల్లల్ని చంపేశారు, చిన్న చిన్న పిల్లల్ని చేతులు నరికేశారట, తలలు నరికేశారు. ఆ స్త్రీలను భయంకరంగా మానభంగాలు చేసి చేయకుండా పనులన్నీ చేసి వాళ్ళందరినీ భయంకరంగా చేశారు హమాస్ మిలిటెంట్స్. రక్తపాతం పారించాలనే నిర్ణయం తీసుకున్నారు. రిటాలియేషన్ స్టార్ట్ అయింది. బహుశా యుద్ధం అలా చిలికి చిలికి ఇటు వెళ్తుందో, ఏ దేశాలు ఏ ప్రక్క వచ్చేసి నిలబడతాయో, వాళ్ళు దెబ్బలాడుకుని మరలా ఎటు ఆ యుద్ధం ప్రపంచ యుద్ధంగా తీర్చిదిద్దబడుతుందో. మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారు. రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం లేస్తుందని ఎప్పుడో చెప్పిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రవచనం ఈరోజు నెరవేరటం లేదా? నివురుగప్పి నిప్పుల్లాగా ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇండియా పాకిస్తాన్ అలాగే ఉంది పరిస్థితి. సౌత్ కొరియా నార్త్ కొరియా పరిస్థితి అలాగే ఉంది. చైనా తైవాన్ పరిస్థితి అలాగే ఉంది. రష్యా యుక్రెయిన్, రష్యా చెచెన్యా, ఈ ప్రాంతాలన్నీ కూడా అలాగే ఉన్నాయి పరిస్థితులన్నీ. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో తెలియట్లేదు. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు అనడానికి ఇవన్నీ నిదర్శనాలు, ఇవన్నీ సూచనలే. ఆయన కొరకు ఎలాంటి ఆశతో ముందుకు సాగిపోతున్నావు, దేవుని పట్ల ఎలాంటి ఉద్దేశంతో ముందుకు సాగుతున్నావు ఆలోచించాలి. జీవగల దేవుడు మీ మధ్య ఉన్నాడు. యెహోషువ చెబుతున్నాడు, మీ దేవుడు సర్వలోకనాథుడు మాత్రమే కాదు, ఆయన మీ మధ్య ఉండే దేవుడు. ఆయన యేసుప్రభు ఈ లోకానికి వచ్చి చరిత్రను ఎన్ని భాగాలు చేశాడు? ఆయన 2 భాగాలు. మధ్యలో ఉన్నాడు కరెక్ట్గా ఆయన. ఆ వైపు ఉన్నదంతా కూడా బీసీ అన్నాం, ఈ తర్వాత ఉన్నదంతా ఏమన్నాం? ఏడి. అండ్ డొమినీ ఇన్ ది ఇయర్ ఆఫ్ ది లార్డ్ అండ్ బిఫోర్ క్రైస్ట్. కరెక్ట్గా చరిత్రలో మధ్యలో నిలబడ్డ నా యేసయ్య. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. జీవంగల దేవుడు మీ మధ్య ఉన్నాడు. చరిత్రను సగం చేశాడు ఆయన, మధ్యలో నిలబడ్డాడు చరిత్రలో. భూమికి ఆకాశానికి మధ్య వేలాడిన యేసు ప్రభు ఆయన పరము నుండి పడిన ఉగ్రతను సంపూర్ణంగా తన 2 చేతులు చాపి ఏం చేశాడు? ఆయన భరించాడు. యేసు ప్రభు చేతులు చాపి సిలువలో మరణించడం వలన పైనుండి కుమ్మరించబడిన దేవుని ఉగ్రత ఆయన భరించాడు. ఆయన చేతుల క్రింద ఉన్న మనందరం రక్షించబడ్డాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమానపరిచి, దాట్స్ ద లవ్ ఆఫ్ మై గాడ్. నా దేవుని ప్రేమ అదే. జీవంగల దేవుడు ఆకాశానికి భూమికి మధ్య వేలాడి దేవుని ఉగ్రతను ఆయన భరించాడు. ఆయన చేతుల కిందకు వచ్చిన వాళ్ళందరికీ రక్షణ ఇచ్చాడు. ఆయన మధ్యలో ఉన్నాడు. ఆయన యూ కెన్ క్లెయిమ్ గాడ్స్ ప్రెసెన్స్ ఓవర్ యు. ఆయన ఎప్పుడు దూరంగా ఉన్నాడని, ఎక్కడో దూరం అయిపోయిన ఎప్పుడు అనుకోవద్దు ప్రియమిత్రమా, ప్రియ సహోదరి. గాడ్ ఈజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ గాడ్స్ పీపుల్. 3వ మాట చెప్పి ముగిస్తాను చూడండి. యెహోషువ అన్నాడు, అద్భుతాన్ని ఆశిస్తున్న మీ అందరి జీవితాల్లో దేవుని పట్ల ఉండాల్సిన 3వ అవగాహన ఏంటి అంటే, ఆ దేవుడు ఎలాంటి వాడు? ఈసారి 11వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. జీవముగల దేవుడు మీ మధ్యన ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి. చూడండి, నిశ్చయముగా అన్నాడా, అనుమానంగా అన్నాడా? నిశ్చయముగా. ఇందులో సందేహం లేదు. ఇక ఏ విధమైన సంశయం ఉండాల్సిన అవసరం. వితౌట్ ఎనీ డౌట్, వితౌట్ ఎనీ హెసిటేషన్, యూ మస్ట్ బిలీవ్ దాట్. కనానీయులను నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గిర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టును. స్తోత్రం చెప్పండి ఒకసారి. నిశ్చయముగా వెళ్ళగొట్టును అన్నాడా, లేదా ఏదైనా అనుమానం ఉందా దీనిలో? నిశ్చయముగా వెళ్ళగొట్టే దేవుడు ఆయన. ఈరోజు ఏ శత్రువుల చేత నువ్వు చుట్టబడి ఉన్నావు, ఏ శత్రువులని సవాళ్ళు చేస్తున్నారు, నీవు నన్ను జయించలేవు, నీవు నన్ను అధిగమించలేవని ఏ శత్రువులు నిన్ను భయంకరంగా నిన్ను అదింపెడతా ఉన్నారు. యూట్యూబ్లో కరోనా వచ్చిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో లైవ్ కార్యక్రమం నిర్వహించేటప్పుడు ఈ 7 శత్రువులు ఎవరు, వారి విధానాలు ఏంటి, వారు ఆధ్యాత్మిక జీవితంలో వేటికి సాదృశ్యం అనే విషయాలు మీకు చెప్పాను. మీకు గుర్తుందో లేదో కానీ ఒక్కొక్క జాతి అసలు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళ ఆరిజిన్ ఏంటి, వాళ్ళు ఎవరు, ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు వారు శత్రువులు అయ్యారు, ఎలాంటి పరిస్థితులు వాళ్ళు ఇశ్రాయేలుకి కల్పించారు, ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా వారి మీద విజయం సాధించారు, చాలా క్లియర్గా మెసేజ్లు అందించాను కరోనా సమయంలో. లైవ్లో మీలో చాలామంది చూసి రాసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్క శత్రువు ఒక్కొక్క ఆధ్యాత్మికమైన అనుభవానికి సాదృశ్యంగా ఉన్నారు వాళ్ళు. అందులో ప్రాముఖ్యంగా చివరగా రాయబడిన యెబూసీయులు అనబడేవారు. యెబూసీయులు అనే మాట అక్కడ మనం చూసాం కదా. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు నాకైతే సమయం లేదు. కానీ యెబూసీయులు అనే మాటకు మనల్ని అణగద్రొక్కేవారు అని అర్థం, అప్రెసర్స్ అని అర్థం.
జెబ్యూసైడ్స్ అంటే అప్రెసర్స్ అని అర్థం. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఎవరైతే నిన్ను అప్రెస్ చేస్తున్నారో, ఎవరైతే నిన్ను అణగదొరుకుతున్నారో, ఎవరైతే నీ భక్తి జీవితాన్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో, నిన్ను అపహాస్యం చేసే వాళ్ళగా ఉన్నారో, వాళ్ళందరినీ దేవుడిని ఎదుటి నుండి ఏం చేయబోతున్నాడు? ఆయన వెళ్ళగొట్టబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. విక్టరీ ఈజ్ యువర్స్ ఇన్ జీసస్. యేసు క్రీస్తు ప్రభువులో నీకు నాకు జయం ఉంది, విజయం ఉంది. ఈ జయం ఎలాంటిదంటే, ఈ రోజు వరకు నువ్వు దేనితోనైతే అప్రచేయబడుతున్నావో, అణిచివేయబడుతున్నావో, దేవుడు ఈరోజు నీకు అధికారం ఇస్తున్నాడు. నీవే అణిచివేయబడిన వారిని దేవుడు లేవనెత్తి ఉన్నతమైన అనుభవాల్లోనికి తీసుకురావాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. యెరూషలేము మీద నిలబడ్డారు యెబూసీయులు. దావీదు అన్నాడు, నేను మిమ్మల్ని జయించడానికి రాబోతున్నానంటే యెబూసీయులు పంపించిన వర్తమానం ఏంటో తెలుసా? నీవే కనుక వస్తే, దావీదు వినో, మా ప్రాంతంలో ఉన్న గుడ్డివారు, కుంటివారు నీ మీద ఏమి సాధిస్తారు? యు ఆర్ ఆఫ్టర్ ఆల్, యు ఆర్ నథింగ్. దావీదు నువ్వేమన్నా గొప్పవాడు అనుకున్నావా? నువ్వేమన్నా ఉన్నతమైన వాడు అనుకున్నావా? నువ్వేమన్నా పరమ నుండి ఊడిపడినవాడు అనుకున్నావా? మా ప్రాంతంలో గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు నిలబడితే చాలు నేను జయించడానికి. యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్. నువ్వెందుకు పనికిరానోడు, మా మీదకి వస్తావా అని యెబూసీయులు దావీదుకి వర్తమానం పంపించారు, అపహాస్యం చేశారు. అనేకసార్లు బహుశా నీవు కూడా అలాంటి ఆత్మతోనే అణిచివేయబడుతున్నావేమో. నువ్వెందుకు పనికిరావు, నువ్వేమీ సాధించలేవు. ఏదో ఒక లక్ష్యంతోనూ ముందుకు సాగిపోతున్నావు, ఏదో ఒక గమ్యంతోనూ ముందుకు సాగిపోతున్నావు. అపవాది సంబంధికులు, అవిశ్వాసులు, లోక సంబంధమైన మనుష్యులు బహుశా నిన్ను అణగదొరుకుతున్నారేమో. ఇది నీ వల్ల కాదు, నువ్వు జయించలేవు, ఇది నువ్వు చేయలేవని. 2004 సంవత్సరంలో యంగ్ హోలీ టీం పరిచర్య ప్రారంభించినప్పుడు చాలామంది అన్నారు, ఎంతవరకు వెళ్తుందో చూస్తూ ఉన్నారు పరిచర్య. ఈరోజు ఎంతవరకు వచ్చిందో చూస్తున్నారు వాళ్ళు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు ఎక్కడెక్కడ తీసుకెళ్ళాడో చూస్తారు వాళ్ళు చాలామంది. ఎలాంటి సేవలు చాలా చూస్తాం, ఎలాంటి యవనస్తులను చాలామంది చూస్తాం, ఎంతవరకు వెళ్తుందో చూస్తాం, ఏమి చేస్తారో చూస్తాం, ఏమి సాధిస్తారో చూస్తామని చాలామంది నా ఎదురుగా అనకపోయినా పక్కపక్కన మాట్లాడుకున్న మాటలు చాలా వినపడ్డాయి నాకు ఆ కాలంలోనే. కానీ దేవుని సలు ఒకటే ప్రార్థన చేశాను, ప్రభు నేనైతే బలహీనున్నే, నేనైతే ఎందుకు పనికిరాని వాడినే, కానీ నీవు నిలబడితే, నువ్వు వాడుకుంటే నా పూర్తి సరెండరెన్స్ ప్రభువా, ఐ సబ్మిట్ ఆల్ మై లైఫ్ అంటు యు. నీకోసమే నా జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్నాను ప్రభువా, వాడుకో స్వామి అని దేవుని అసలు ప్రార్థన చేసేవాడిని అంతే. ఈరోజు నేను చెప్తున్నాను దేవుని సేవకునిగా ప్రియులారా, దేవుడు ఖండాలు దాటించి, సముద్రాలు దాటించి, దేశాలు దాటించి అనేక ప్రాంతాల్లో దేవుని సువార్తను వెదజల్లుతుంటే, ఒకవేళ సోషల్ మీడియా ద్వారా కావచ్చు, టెలివిజన్ ద్వారా కావచ్చు, లేదా వ్యక్తిగతంగా అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తుంటే అనేక మంది వచ్చి, వెస్లీ గారు మీ వాక్యాల ద్వారా దేవుని పొందుతున్నాడు, మా జీవితాలు కట్టుకున్నామండి, ఎన్నో శ్రేష్టమైన విషయాలు లేఖనాల నుంచి వింటున్నాం, అనేకమైన విషయాలు, ప్రాముఖ్యంగా పాత నిబంధనలోంచి మీరు ఎక్స్ప్లెయిన్ చేసే చాలా విషయాలు, ఆ నూతన నిబంధన కనెక్ట్ చేసి మీరు చెప్పే మాటలన్నీ కూడా మాకు చాలా అర్థమవుతున్నాయి. అసలు ఇదివరకు పాత నిబంధన చదవడం అంటే మాకు ఇష్టం ఉండేది కాదండి, కానీ ఎప్పుడైతే మీరు దేవుని వాక్యాన్ని చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నారో, దేవుని వాక్యంతో మేము ప్రేమలో పడ్డామని ఎంతోమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటే మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తాను. లార్డ్ థ్యాంక్ యూ. హూ యామ్ ఐ లార్డ్? నేను ఎవరినయ్యా, ఎంతవరకు వెళ్తుందో చూస్తామని చాలామంది సవాల్ చేసిన ఈ పరిచర్యను దేవుడు ఈ రోజున అనేక మంది దీవెనకరంగా ఆశీర్వాదకంగా నిలబెట్టాడు. బహుశా నీ జీవితంలో కూడా చాలామంది నువ్వు ఎక్కడి దాకా వెళ్తావో చూస్తామని నిన్ను సవాల్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారేమో. యోసేపు నిలబెట్టి దేవుడిని నిలబెడితే కనీసం బహుశా నీ కుటుంబ సభ్యులే గుర్తుపట్టలేకపోవచ్చేమో దేవుడు నేను తీసుకెళ్లే స్థానం ఎంత ఉన్నతమైందో. దావీదుని ఎంత ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్లాడు. దేవుని లేఖనాలను పరిశీలన చేస్తే దావీదు అన్నలు కూడా ఆశ్చర్యపడి ఉంటారు, మా కళ్ళ ముందు పెరిగిన దావీదా ఇశ్రాయేలు దేశానికి రాజుగా దేవుడు చేశాడు. నీ ఎదుటనున్న శత్రువులను వెళ్ళగొట్టగలిగే దేవుడని భయము, ఆందోళన, కలవరము, ఒకవేళ నిరుత్సాహము, నిరాశ ఈరోజు నేను పట్టి పీడిస్తూ ఉందా? ఒకలాంటి సోమరితను నేను పట్టి పీడిస్తూ ఉందా? ఇవన్నీ శత్రువులుగా నీ చుట్టూ చేరి నీ పురోభివృద్ధిని అడ్డుకుంటున్నాయా? నీ అభివృద్ధిని ఆటంకపరుస్తున్నాయా? The Lord is with you. The Bible says God will drive out every of your enemies from your eyes. నీ కళ్ళ ఎదుట నుండి నీ శత్రువులను వెళ్ళగొట్టగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. నమ్మగలవా? యెహోషువ తన ప్రజలను సిద్ధపరిచాడు. మీ దేవుడు ఎలాంటి వాడు అంటే సర్వలోకనాథుడు. He is the Lord of all.
ఆయన ఎలాంటి వాడంటే జీవం గల దేవుడు, ఆయన మీ మధ్య ఉన్నాడు ఆయన. మూడవది, ఆ దేవుడు శత్రువులు మీ ఎదుటి నుండి ఏం చేస్తాడు ఆయన? ఇట్స్ నాట్ యువర్ మైండ్, ఇట్స్ నాట్ యువర్ పవర్, ఇట్స్ నాట్ యువర్ నాలెడ్జ్, ఇట్స్ నాట్ యువర్ విజ్డమ్ దట్ డ్రైవ్స్ అవే ద ఎనిమీస్ ఫ్రమ్ యువర్ ఐస్. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలము, ఆయన అభిషేకం, ఆయన శక్తి, ఆయన నింపుదల నీకు నాకు విజయాన్ని ఇచ్చేది జీవితంలో. ఏ పరిస్థితులు ఓడిపోయినావు ఈరోజు? ఏ స్థితిలో ఓటమితో కృంగిపోయి ఉన్నావు? అక్కడే దేవుడిని నిలబెట్టాలని రోజు ఆయన ఆశిస్తున్నాడు. ఆయన ఆ పరిస్థితులను నిలబెట్టాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన వైపు చూడగలవా నీవు? యెహోషువ తన ప్రజలను సిద్ధపరిచాడు. ఇలాంటి అవగాహన మీకుంటే చూడండి, దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడని. దేవుడు యొర్దాను నదిని ఏకరాశిగా నిలబెట్టాడు, 6 నెలలుగా మార్చాడు. లక్షలాది మంది దేవుని ప్రజలు ఆ నదిని దాటి కనాను దేశాన్ని స్వాధీనపరుచుకుని ఒక్కొక్క ప్రాంతాన్ని కైవసం చేసుకుని దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పును వారి జీవితంలో చూడగలిగారు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి అనుభవం దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక.